ఎలాగైనా అతిసుందలు వాళ్లలో వాళ్ళు కొట్టుకు చావాలి అని బ్రహ్మ తిలోత్తమకి చెప్పాడు. అప్పట్లో అతిసుందలు వేరు కాదు, ఇద్దరు ఒకటే అన్నంత సంతోషంగా ఉండేవాళ్ళు. తిలోత్తమ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. తిలోత్తమని చూసిన వాళ్ళిద్దరూ ఒకే క్షణంలో ప్రేమలో పడిపోయారు. వాళ్ళిద్దరూ తిలోత్తమ దగ్గరికి వచ్చే ఓ సౌందర్యవతి, నిన్ను చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడిపోయాం, మా ఇద్దరిలో ఎవరినైనా ఒక్కడినే వరించు అని అడిగారు. అది విన్న తర్వాత ఒక నవ్వు నవ్వి, నేను కూడా మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడిపోయాను, నేను ఇద్దరినీ వరించలేను కాబట్టి మీలో ఎవరు బలవంతుడో వారిని నేను వరిస్తాను అని చెప్పింది. సరే అని వాళ్ళు ఇద్దరు ఎలాగైనా తిలోత్తమని పెళ్లి చేసుకోవాలి అని మల్లయుద్ధం మొదలుపెట్టారు. బల ప్రదర్శన చూపించాటినికి మొదలైన ఒక పోరాటం ఘోర యుద్ధంలా మారింది. 3 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో ఒకరినొకరు చంపుకున్నారు. ఇలా ఒక స్త్రీ కోసం ఎంతో ప్రేమగా ఉండే అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకున్నారు. నేను మీకు ఈ కథ ఎందుకు చెప్పాను అంటే తమ ఎంత అందంగా ఉండేదో ద్రౌపది కూడా అంతే అందంగా ఉండేది. అన్నదమ్ములు ఒక సౌందర్యవతి అయిన స్త్రీ కోసం ఎలా కొట్టుకున్నారో మీ అన్నదమ్ములు అలా కొట్టుకుని చనిపోకూడదు అని మీకు ఈ కథ చెప్తున్నాను. దీనికి ఒక పరిష్కార మార్గం ఉంది. అది ఏమిటంటే ద్రౌపది సంవత్సరానికి ఒక్కలకి మాత్రమే భార్యగా ఉంటుంది. మిగిలిన నలుగురికి ఆమె ఆ సంవత్సరం అంతా భార్యగా ఉండదు. ఆ సంవత్సరం అంతా ద్రౌపది ఏకాంత మందిరంలో భర్తగా ఒక్కరు మాత్రమే ఉంటారు. మీలో ధర్మరాజు పెద్దవాడు కాబట్టే తనకు ఈ సంవత్సరం అంతా ధర్మరాజు భర్తగా ఉంటాడు. అలా కాదని ఎవరైనా ద్రౌపది యొక్క ఏకాంత మందిరం వైపు వస్తే వాళ్లకు ఒక సంవత్సరం అరణ్యవాసం ఉంటుంది అని నారదుడు చెప్పాడు. దీనికి పాండవులు అందరూ ఒప్పుకున్నారు. ధర్మరాజుకి పట్టాభిషేకం చేద్దాము అని విదురుణ్ణి పంపించారు. విదురుడు పాండవులని హస్తినాపురానికి తీసుకువచ్చాడు. ద్రౌపదితో పాండవులను చూసిన హస్తినాపురం ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఇక నుంచి వాళ్ళకి అన్ని మంచి రోజులు అని సంబరపడ్డారు. మరుసటి రోజు పెద్ద సభ ఏర్పాటు చేసి ధృతరాష్ట్రుడు అందరి ముందు ఈ రాజ్యం పైన కౌరవులకి పాండవులకి సమాన హక్కు ఉంది. పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుని మన పూర్వీకులు పరిపాలించిన కాండవ ప్రస్థానానికి రాజుని చేస్తున్నాను. అలాగే కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుణ్ణి హస్తినాపురానికి రాజుని చేస్తున్నాను అని ప్రకటించాడు. అదే రోజు కాండవ ప్రస్థానానికి పాండవులు, ద్రౌపది, కుంతి అక్కడి కొంతమంది ప్రజలు అందరూ అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్లి చూసేసరికి అది అంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలా ఉంది. అక్కడ పాములు, గుట్టలు, చనిపోయిన జంతు కళేబరాలతో ఘోరంగా ఒక శ్మశానంలా ఉంది. అది చూసిన భీముడికి కోపం పెరిగిపోయింది. మరలా కౌరవులు మనల్ని మోసం చేశారు. పూర్వీకులు పరిపాలించిన ప్రదేశం అంటే స్వర్గంలా ఉంటుంది అనుకున్నాము కాని ఇది శ్మశానంలా ఉంది. ఈరోజు నేను కౌరవుల అంతు చూస్తాను అని బయలుదేరుతున్న భీముణ్ణి ధర్మరాజు ఆపాడు. ఈరోజు అందరూ విశ్రాంతి తీసుకోండి, తర్వాత రోజు ఏం చేయాలని ఆలోచిద్దాం అని అన్నాడు. అప్పుడు అందరూ వాళ్ళు నిల్చున్న ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని అక్కడే నిద్రపోయారు. కాని అర్జునుడు మాత్రం అక్కడ నిద్రించకుండా కొంచెం దూరంగా వెళ్లి బాధపడసాగాడు. ఏంటి ఈ పరిస్థితి? ద్రౌపదిని వరించి 5గురికి భార్యను చేసి తీసుకువచ్చి ఇలాంటి ప్రదేశంలో ఉంచాల్సి వచ్చింది. కౌరవుల చేతిలో మళ్లీ మోసపోయాము, మాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడుతున్నాడు. అప్పుడు ఒక చెయ్యి తన భుజం పైన వాలింది. ఎవరిది ఆ చెయ్యి అని తిరిగి చూస్తే తన భుజం పైన చెయ్యి వేసింది శ్రీకృష్ణుడు. కృష్ణా, నువ్వు ఇక్కడ ఎలా అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అన్నది కాదు, ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించు అని చెప్పాడు. ఒకప్పుడు ఈ ప్రదేశం నిజంగానే స్వర్గంలా ఉండేది. మీ పూర్వీకుల కాలంలో కొంతమంది ఋషుల శాపం వల్ల ఇది ఇలా అయిపోయింది అని చెప్పాడు. నువ్వు ఇంద్రుడి యొక్క కుమారుడివి, నీకు నీ తండ్రి సహాయం చేయకపోడు, నీ తండ్రిని పిలువు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అప్పుడు అర్జునుడు కళ్ళు మూసుకుని తన తండ్రిని ప్రార్థించగానే అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అర్జునుడు నాకు నా ప్రజలకి నివసించడానికి ఒక ప్రదేశం కావాలి అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు విశ్వకర్మను పిలిచి తెల్లవారేసరికి కాండవ ప్రస్థం ఇంద్రలోకం కన్నా గొప్పగా ఉండాలి అని చెప్పి మాయమైపోయాడు.
తెల్లవారింది. అందరూ నిద్ర లేచి చూసేసరికి నిజంగానే కాండవ ప్రస్థానం ఇంద్రభవనాలతో అడుగు వేస్తే మాసిపోతుందేమో అన్నంతగా కలకలలాడుతోంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి, ఈ రోజు నుంచి ఈ నగరం పేరు కాండవ ప్రస్థానం కాదు, ఇంద్రప్రస్థం అని పిలవాలి అని చెప్పాడు. అందరూ సంతోషంగా ఇంద్రప్రస్థంలోనికి ప్రవేశించారు.